లక్ష్మీ లక్ష్మీ పార్వతి మేడం. నేను అసలు ఆవిడ గురించి అసలు వాయిస్ చేయాలంటే నాకు చాలా చిరాకండి. ఆవిడ స్థాయి గురించి కాదు, కానీ ఆవిడ వ్యక్తిత్వం లేని తనానికి నాకు అసలు ఆవిడ గురించి వీడియోలు చేయడం నాకు నచ్చదు. ఆవిడ గురించి మాట్లాడాలంటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటే అని భావించే మనిషిని నేను. కానీ చాలా మంది మేడం మీరు కొంచెం ఆవిడకి, ఎందుకంటే తెనాలి వాస్తవ్యులు కాబట్టి, ఆవిడది తెనాలే కాబట్టి మీరు కొంచెం మాట్లాడాలి ఆవిడ గురించి అని చెప్పి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూమండలం మీద సిగ్గే లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మీపార్వతి మేడం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఏంటింటో చెప్తున్నారు అసలు. అంటే ఈవిడ ఏదో నారా వారి కుటుంబ వారసురాలను అనుకుంటుంది, నందమూరి వారి కుటుంబ వారసురాలను అయిపోయాను అనుకుంటుందో మరి కలగంటుందో నాకైతే తెలియదు. కానీ అసలు ఆవిడ ముందు ఆ ఇంటి మనిషి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించలేదనే తనాన్ని ఆవిడకి గ్రహించడానికి ఎన్నేళ్ళు పడుతుందో నాకైతే తెలియదు. బట్ ఆవిడ మాత్రం ఇంకేదేదో ఊహించుకుని అమ్మమ్మ లేదు నన్ను లోకేష్ నేను మీ అమ్మమ్మను, నాకు కొన్ని అసలు చాలా అసహ్యంగా అనిపిస్తుందండి ఆవిడ అసలు మాట్లాడే విధానం కానీ. సో ఇప్పుడు మనం కొంచెం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఆవిడ గురించి తెనాలి వాస్తవ్యులు అయినా ఎవరిని అడిగినా ఆవిడ ఏంటి, ఆవిడ స్థితిగతి ఏంటి, ఆవిడ ఏ స్థాయి నుంచి నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఇదంతా మనం మాట్లాడుకునే సందర్భం ఇది కాదు. కానీ ఆవిడ నిన్న మాట్లాడిన విషయాల గురించి పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందామండి. ఆవిడ ఏంటండి అంది, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి, నారా లోకేష్ గారి స్థాయి ఏంటి, అసలు విజయమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి నీకేం అర్హత ఉంది లోకేష్? ఓకే, దీని మీద మాట్లాడుకుందాం మనం. పొత్తులు పెట్టుకుని గెలిచారు అని ఒక పదం మాట్లాడింది ఆవిడ. అండ్ ఈవీఎంల ద్వారా గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అంది. ఈవీఎంలని మీరు ఎలా చెప్తున్నారు మేడం? మీరు దాని మీద లీగల్ గా ఎందుకు వెళ్ళలేదు? ఈవీఎంల మీద గెలుచుంటే లీగల్ గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? గవర్నర్ గారిని ఎందుకు కలవలేకపోయారు? మీ దగ్గర విట్నెస్లు ఉంటే. అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అలా చేయకుండా నోటి మాటతో నిందలు వేయచ్చని రాసిందా, లేదా మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందా? పోతే పొత్తులు అనేది నిజంగా రాయల్ గా ఒక దుష్టుడి మీద యుద్ధం చేసేటప్పుడు ఎంతమందినైనా కలుపుకెళ్ళాలి అనేది మన హిస్టరీసే చెప్తున్నాయి. అర్థమవుతుందా మీకు? మన మహాభారతాలు అవన్నీ చదవగలిగితే మీరు మన హిస్టరీసే చెప్తున్నాయి. ఒక దుష్టు సంహారం చెయ్యాలి అంటే ఎన్నో చేతులు ఐక్యం అవ్వాలి అని చెప్పేసేసి మన చరిత్రలే చెప్తున్నాయి. ఇకపోతే నిజమే ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా అమ్మా? గొడ్డలతో కలిపి కాదా అరాచకం చేస్తుంది? లేకపోతే గుళ్ళక రాళ్లతో కలుపుకుని కాదా అరాచకం చేస్తుంది? బాబాయ్ హత్యలతో ముడిపెట్టుకుని కాదా? ఒక్కడే ఎట్లా అమ్మా? తండ్రి బొమ్మ వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు, బైబిల్ని వాడుకున్నాడు, అందరినీ వాడుకునే కదమ్మా అధికారంలోకి వచ్చాడు 2019. మర్చిపోయారా? మీరేమన్నా గజనీయా మర్చిపోవడానికి? కొంచెం ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్ని సావాసాలతో పెట్టుకుని వచ్చాడు అనేది. ఇకపోతే స్థాయి, లోకేష్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒకటి కాదు అంటున్నాం. నిజమే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆర్థిక నేరస్తుడు లోకేష్ గారు కాదు. లక్షల కోట్ల ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి లోకేష్ గారు కాదు. నిజమే, తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం తను ఉంటున్న ఉండవల్లి గ్రామంలో 100 ఇళ్లని తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం కూలతోల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అదే ఉండవల్లిలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటి స్థలాలకి శాశ్వత పట్టా ఇచ్చిన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. కాదంటావా చెప్పు? స్థాయి అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అంటే ఏమి చేసైనా సరే 10 బంగళాలు సంపాదించుకుని ఆస్తులు కూడా కట్టుకుంటే స్థాయి పెరిగిపోయినట్టేనా? అసలు లోకేష్ గారి కాలి గోటిలో దుమ్ముతో అన్న సమమవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడాల్సిందే.
వ్యక్తిత్వం లేని మనిషి తన స్వార్థం కోసం తల్లిని చెల్లిని పాదయాత్రలు చేయించి బైబిల్ని వాడుకుని తన కులాన్ని వాడుకుని అన్నిటినీ వాడుకుని రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ నిజంగానే పొంతం లేదమ్మా లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు లోకేష్ గారు ఉన్నతమైన మనస్తత్వానికి మరి 3750 సార్లు కోర్టులో కేసులకి వాయిదాలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. కాదంటావా? అలాంటి అవసరం నారా లోకేష్ గారికి ఎప్పుడూ రాలేదమ్మా, ఎప్పుడూ రాలేదు. కార్యకర్త అవసరంలో ఉన్నాడంటే పరిగెత్తుకెళ్లి కార్యకర్తకి సర్వీస్ చేసే మనస్తత్వం లోకేష్ గారిదైతే, అవసరానికి వాడుకునే కార్యకర్తని పక్కకు తోసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. కాదంటావా? తన దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తినైనా తన సొంత డబ్బుతో తీసుకునెళ్ళి వైద్యం చేయించే మనస్తత్వం. నిన్న ఉదాహరణకి పునర్విక పాపతే చూద్దాం, చేయించే వ్యక్తి నారా లోకేష్ గారు అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా, క్యాన్సర్ పేషెంట్ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేద్దాం. అప్పటిదాకా వాళ్ళు బతికుంటారో సస్తారో అది వేరే విషయం. చూసారా నిజంగానే ఎంత వ్యత్యాసం ఉందో? అసలు పోలికే లేదు. మీరు మర్చిపోతున్నారు ఇవన్నీ, మీరు గజనీ అయిపోతున్నారు ఇవన్నీ. గబగబా వచ్చి మీరు ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడేస్తే అందరూ చెప్తే నమ్మేస్తారని అనుకుంటే ఎలా అమ్మ లక్ష్మీపారు మేడం? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఏంటోనంట, భువనేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్లైన దగ్గర నుంచి భువనేశ్వర్ గారు అంట ఏ రోజు అత్తగారింటికి వెళ్ళలేదంట, ఏ రోజు కూడా ఆడబిడ్డలను చూడలేదంట. అది ఈవిడకి తెలిసిన విషయం అంట. అసలు నువ్వెప్పుడు వీళ్ళ జీవితంలోకి వెళ్ళావు? నారా చంద్రబాబు నాయుడు గారు వివాహం ఏ సంవత్సరంలో అయింది? నువ్వెప్పుడు వెళ్ళావు వాళ్ళ జీవితాల్లోకి? నీకెలా తెలుసు? అసలు నా కుటుంబమే ఒకవేళ నిజంగానే నువ్వు నీ పెళ్ళైన తర్వాత అనుకుందాం, నీ అప్పటికే అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు నీ పెళ్లి అయిందని నువ్వు చెప్తున్నావు. మా పెద్ద ఆయన్ని పోగొట్టుకోవటానికి కారణం నువ్వే అయ్యావు. అది మా అందరికీ చాలా బాధ. మచ్చలేని మనిషికి మచ్చను తీసుకొచ్చిన మహా అది ఇంకా నేను ఎలా పోల్చాలో నాకు తెలియట్లేదు. నీ పెళ్ళి ఎప్పుడైంది? నారా చంద్రబాబు నాయుడు గారి పెళ్ళి అయిపోయింది. ఆ కుటుంబ విషయాలు నీకు ఎలా తెలిసినాయి? నీ కళ్ళలో వచ్చేసినాయా? రేపొద్దున ఫ్యూచర్లో నేను కథలు రాయటానికి వెళ్తాను, జీవిత కథలు రాయటానికి వెళ్తాను, ఈ లోపల అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతున్నాయి అని అనుకోవటానికి ఏం చెప్తున్నావు తల్లి నువ్వు అసలు? అంటే నువ్వు ఏ చెబితే అది ప్రజలు నమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సూట్ కేసు ఇచ్చేస్తాడని చెప్పి, సజ్జల గారు నీకు కంటెంట్ ఇచ్చేస్తున్నాడని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి వాగేస్తే సరిపోయిందా? పోతే ఇంకో పాయింట్ ఏంటమ్మా, నందమూరి తారక రామారావు గారిని నువ్వు గెలిపించావు బాగా 1994లో ఐ థింక్. అసలు ఆయన రాజకీయ పతనానికి కానీ ఆయన జీవిత పతనానికి కానీ కారణం నువ్వు కాదా? మహా అద్భుతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన సంపాదించుకున్న పేరుని అన్నిటినీ అతపాతాళానికి తొక్కేసింది నువ్వు కాదా? నీ వల్ల కాదా ఆయన అపాస్పాలైపోయింది? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మీడియా ముందుకు వస్తున్నావు? నిజంగా నువ్వు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వ్యక్తివే అయితే ఎన్టీఆర్ గారి మెడికల్ కాలేజీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తున్న రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రతిఘటించావా జగన్మోహన్ రెడ్డిని? కనీసం కార్యకర్త అనేవాడు నీకు ఫోన్ చేస్తే ఏంటమ్మా అంటే ఎల్బాష్ తిట్టావు. మహాతల్లివి, మహాజ్ఞానివి. తెనాలి బిడ్డనే నేనే అడుగుతున్నా నిన్ను, చెప్పమ్మా లక్ష్మీపారు మేడం. ఇంకా ఏ రకంగా అన్న ఎన్టీఆర్ గారి కుటుంబానికి నువ్వు బంధువు అవుతావు? ఏ రకంగా నువ్వు నారా లోకేష్ గారికి అమ్మమ్మ అవుతావు? కనీసం నీ కొడుకు పిల్లలన్నా నిన్ను నానమ్మ అని పిలుస్తున్నారా? నాకు డౌటే. అసలు వాళ్ళతో నువ్వు కలిసి ఎప్పుడు ఉన్నట్టు కానీ, వాళ్ళతో నీ బిడ్డను నువ్వు ఎప్పుడు పెంచినట్టు కానీ, తల్లి బిడ్డలు ఒక దగ్గర ఉన్నట్టు కానీ ఎవరికి తెలీదు. కానీ నువ్వు వచ్చి ఇవాళ
అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో పెరిగిన ఆయన కూతురు బిడ్డ అయిన నారా లోకేష్ గారిని మాట్లాడే అర్హత నీకుందా? ఫస్ట్ థింగ్ అది చెప్పు నువ్వు నాకు. నువ్వు ఏ స్థాయి అసలు నీది ఏ స్థాయి అని నువ్వు అసలు వాళ్ళ ఇంటి గేటు కూడా తాకలేని స్థాయి నీది. నేను నిజంగా చెప్తున్నా, స్థాయిల గురించి నేను ఎప్పుడు మాట్లాడను, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వాళ్ళ గేటు కూడా తాకలేని స్థాయిని నువ్వు మాయ మాటలతో అన్న నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి ప్రవేశించి కథలు రాస్తానని చెప్పి, జీవిత కథలు రాస్తానని చెప్పి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు కాదా? ఆయన సీఎం అయిన తర్వాత భార్య అనే హోదాలో అందరూ బట్టలు పెడితే నువ్వు వాటిని ఏం చేసావు? కొంచెం దిగి మాట్లాడుకుంటే చాలా చిల్లరతనంగా ఉంటుంది నీ చరిత్ర. కానీ నేను మాట్లాడలేను, అంత దిగజారి నేను మాట్లాడలేకపోతున్నాను. అన్నగారి మీద అభిమానంతో ప్రతి ఇల్లు నిన్ను పిలిచి బొట్టు పెట్టి చీరలు పెడితే నువ్వేం చేసావు? వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను నీ స్థాయికి నేను దిగి మాట్లాడలేను. ఓకే, పోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మందలించి ఉండాల్సిందమ్మా నువ్వు. ఏరా బాబు, పెద్దదాన్ని చెబుతున్నాను, తల్లిని పుట్టినరోజు విషెస్ కూడా చెప్పకపోతే ఏం బ్రతుకురా బాబు నీది, ఏం జన్మరా అయ్యా నీది, ఎందుకు పుట్టావురా బాబు, ఎందుకు ఉన్నావురా బాబు, తల్లికి కూడా విషెస్ చెప్పని వాడివి, అసలు నీది అసలు ఏంటిది అని అక్కడ మందలిచ్చుంటే బాగుండేది. చెప్పిన నారా లోకేష్ గారిని అంటాం కాదు. పోతే ఏంటో హైటెక్ సిటీ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లి గారి పేరు మీద ఆస్తి కొన్నారట. ఆ ఆస్తిని తీసుకొచ్చి మళ్ళీ లోకేష్ గారి పేరు మీద పెట్టారట. లోకేష్ గారి పేరు మీద పెట్టే వాళ్ళైతే అసలు తల్లి పేరు మీద ఎందుకు కొంటారమ్మా? ఇదేదో తల్లి ఆస్తిని లోకేష్కి రాయించినట్టు చెప్తున్నావేంటి? కొద్దిగా ఆలోచించు, లాజిక్ ఎక్కడ సెట్ అయింది నీకు? అబద్ధాలు చెప్పేటప్పుడు లింక్ అయ్యేలాగా చెప్పండి. లింక్ అవ్వాలి కదా. నారా చంద్రబాబు నాయుడు గారు కొని ఆస్తి పెట్టారన్నావు, బానే ఉంది, అది వాళ్ళ స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే కాదు కదా. కానీ తల్లి పేరు మీద పెట్టారు. తల్లి పేరు మీద పెట్టారంటే తల్లికి ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు 2 రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేయిస్తారు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నేనైతే నేను ఎవరి పేరు మీద పెట్టాలనుకున్నానో వాళ్ళ పేరు మీదే పెట్టుకుంటాను యూజువల్ గా. అయితే కొడుక లేకపోతే తల్లి అని డిసైడ్ చేసుకుంటాం. కానీ తల్లి పేరు మీద పెట్టి మళ్ళీ దాన్నంట కొడుకు పేరు మీదకి మార్చారంట, లోకేష్ గారి పేరు మీదకి మార్చారంట. చెప్పడానికి నోరు, నరం లేని నాలుక, నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాగటం మైకుల ముందుకొచ్చి. ఏ మాత్రం సిగ్గుపడే ప్రసక్తే లేదు. ఏ మాత్రం కొంచెం కూడా సిగ్గుపడే పరిస్థితి అయితే లేదు. నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజున మాత్రం కనపడతావు నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో. తర్వాత ఇంక నువ్వు అడ్రస్ ఉండవు. అన్నగారి పేరు తీసేసినా నీకు ఫరక్ పడదు, అన్నగారికి అవమానం చేసినా నీకు ఫరక్ పడదు. విగ్రహాల్ని డ్యామేజ్ చేశారు, అన్నగారి విగ్రహాల్ని. ఆ రోజున ఎక్కడున్నావు? మా అన్న తెనాలి, నువ్వు కూడా ఎలగబట్టిన తెనాలే. తెనాల్లో కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆ రోజున, మీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. మరి ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేకపోయావు? చెప్పు. ఏం బుర్ర కథలు హరికథలు చెప్పిన నోటి వాటం అనుకున్నావా? కథలకా చెప్పటం. ప్రజలు అలా లేరు. బుర్ర కథలు హరికథలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. తరాలు మారిని, నిజాలు తెలుసుకున్నారు. ఎవరు దొంగ ఎవరు దోషి అనేది ప్రజలకు కూడా అర్థమైంది. కొంచెం సజ్జల గారు ఇచ్చే స్క్రిప్ట్ ని మార్చి ఇవ్వమంట నేర్చుకోండి. నోటికి ఏదొస్తే అది మీరు చెప్తూ ఉంటే వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అప్పుడెప్పుడో మీరు చెప్పిన హరికథలు మళ్లీ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయమాకండి. అర్థమవుతుందా లక్ష్మీ బారు మేడం? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెట్టండి. మాలాంటి ఆడవాళ్ళని కూడా నడి రోడ్డుకు తీసుకొచ్చి మా పరువులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెట్టండి.
అంతేగాని మహిళకి మర్యాద గౌరవం ఇస్తున్న నారా లోకేష్ మీద పడిపోవటం కాదు. నారా లోకేష్ గారు ఏమీ తేరగా లేరు. నాతో అంటే అన్నావు, వాయిస్ అంటే అన్నావు, మంగళగిరి వెళ్ళి అన్నమాక తల్లా, అక్కడే చితక్కొట్టేస్తారు నిన్ను. ఈవీఎంలు పెట్టి గెలిచాడా? అయిరా మొక్క, ఉండవల్లికి వచ్చి చెప్పు, మంగళగిరికి వచ్చి చెప్పు. ఆడదానివి కదా, ఏది చెప్పినా నమ్ముతారు. మాట్లాడితే అన్న ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి వెనక పెట్టుకుని నేను ఆయన భార్యని నిన్న అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అన్న ఎన్టీఆర్